ఏమని మాట్లాడకుండా మంగ్లీ నువ్వు పెద్ద దొంగని అందరికీ తెలిసిపోయింది. నీ దొంగ మాటలు నంగనాచి నాటకాలు ఆపి ఇప్పటికన్నా బయటకు వచ్చి బాధితుల వైపు నిలబడు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఓన్లీ పాట పాడతామే అనుకున్నా ఇలా దొంగ నాటకాలు వేసుకుంటే జనాలు కూడా మోసం చేస్తావా అక్క? నన్ను నిందించడానికి మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏమైనా నాదా? ఇన్వెస్ట్ చేయండి అని నేనేమన్నా ఎక్కడైనా చెప్పానా? బాధితులు నేరుగా నాకేమైనా డబ్బులు ఇచ్చిర్రా? నీ మీద లాయర్ కేసు పెట్టి 10-15 రోజుల తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నంగనాచి నాటకాలు అత్యుత్తమ ప్రదర్శిస్తున్నావు కదా. మరి కేసు పెట్టిన 15 రోజుల దాకా ఏం చేసావు? మీడియా ముందుకు రాకుండా చెప్పు, ఏం చేసావు? అంటే నీ లోపేంటి నీ 15 రోజుల లెక్కలు బొక్కలు మొత్తం చూసుకొని చిన్న మీడియా ముందుకు వచ్చి వాళ్ళని వీళ్ళని మొత్తం కలిపి ఏం చేద్దాం ఏంటని మొత్తం ప్రీ ప్లాన్డ్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నంగనాశనం అడగలాడుతాను అంటే జనాలనే పిచ్చోళ్ళ. ఇప్పుడు నీకు ఏ పాపం తెలియదు అనుకున్నప్పుడు మరి బాధ్యుల వైపు నిలబడవచ్చు కదా. అందులో నీ తమ్ముడే మెయిన్ ముద్దాయి, ఓకేనా? మీ తమ్ముడు రమావత్ మధు అనేవాడు, ఇంకెవరు 2-3 పేర్లు ఉన్నాయి. వాళ్ళందరి వెనకాల నువ్వే ఉన్నవని స్పష్టంగా వాళ్ళు బల్లగుద్ది చెబుతున్నారు. ఎందుకంటే అది చేతి నుంచి డబ్బులు ఇస్తే మీరు మాయ చేయొచ్చు, కానీ ఎవరికి వాళ్ళు లక్షలు ఫోన్పే ట్రాన్సాక్షన్ చేశారు కదా, దాన్ని ఎలా మాయపి చేస్తావు? అది నీ వల్ల కాదు కానీ నీ ముత్తాత వల్ల కూడా కాదు. ఏమొచ్చామన్నావు? నాకు ఏ పాపం పుణ్యం తెలియదు, నన్ను లాక్కండి, నా పిల్లల్ని లాక్కండి, నా కుటుంబం లాక్కండి, ఒక కోడి పెట్టలాగా నా ఫ్యామిలీ మొత్తం కాపాడుకుంటూ వస్తున్నా అంటే ఇప్పుడు నేను తిడితే నీకు బాధ వస్తుందా? మరి నువ్వు లక్షలు తిని కోట్లు కూడా పెట్టుకుని మరి ప్రజల్ని అన్యాయం చేసినప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారో వాళ్ళెంత బాధపడాలా? అంటే వాళ్ళు ఎట్లా నాశనం అయిపోయినా పర్లేదు, నువ్వు నీ తమ్ముడు బాగా సరిపోద్ది. ఇది ఎంతవరకు కరెక్ట్? మీడియా ముందుకు వచ్చి ఏమన్నావు నువ్వు? ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని ఇదంతా ఫేమస్ కోసం చేస్తాడు. శ్రీముఖి గారు మధ్యలో శ్రీముఖి ఎందుకు వచ్చింది? శ్రీముఖి అంటే క్రష్, వాళ్ళు వీళ్ళంటే నాకు 100 మంది అంటే క్రష్. ఇష్టపడటం తప్పే ఉంది? ఒక మనిషి అన్నాక ప్రతి ఒక్కరు ఇష్టపడుతూనే ఉంటారు, అందులో తప్పే ఉంది? తప్పేం లేదు కదా. సరే, ఇంకొక విషయం ఏంటంటే లాయర్ అనేవాడు సుబ్బారావు అనేవాడు ఆయన ఇది ఫేమస్ కోసం చేస్తాడు, దీనికోసం చేస్తాడు, దానికోసం చేస్తాడు, అందులో తప్ప అందులో ఏమీ లేదు. అంటే ఫేమస్ కోసం చేయాలంటే నువ్వు పెద్ద సెలబ్రిటీయా? నేను పట్టుకోగల నీకు ఇప్పుడు ఈ లాయర్ సుబ్బారావు గారికి ఎటువంటి సంబంధం లేదు అని అంటాను, నువ్వే అంటాను. ఎటువంటి సంబంధం లేనివాడు నీ పేరు ఎందుకు తీస్తాడు? నువ్వు ఒక సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ అన్నప్పుడు నీ పేరు తీస్తే నువ్వు ఊరుకునేదానివా చెప్పు? అంతకుముందు ఎవడో ఇట ఫోన్ గుల్లి పలికి ఏదో పని అనేసరికి వాడిని కేసు పెట్టి వాడిని ఇది చేసావు. అంటే చాలామంది తెలియకపోవచ్చు, నాకు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న దాంట్లో చాలామంది తెలుసు. అంత చిన్నదాన్ని నువ్వు అంత పెద్ద రాందం చేసిన దానివి, మరి నీ మీద వచ్చి డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి నువ్వు ఇంత పెద్ద దొంగవి నువ్వే అనుకున్నావని చెప్పు అంత ధైర్యం వచ్చిందంటే నువ్వు ఏ తప్పు వచ్చిందో నీ మీద అంత ఎందుకు పెడతాడు? వాడికి పని పాట లేదా చెప్పు? ఆయన పనిపాట లేనివాడా లేకుంటే ఆయన మూర్ఖుడా? ఎల్ఎల్బి చదివిండంటే నాలెడ్జ్ ఉన్నవాడే కదా. ప్లస్ ఏంటంటే అడ్డగోలిగా అవతల వాళ్ళ మీద నింది ఎత్తి అవతల వాళ్ళు కేసు పెడతాను అన్నీ తెలిసే ఉంటాయిగా. అంటే వచ్చి మీడియా ముందుకు వచ్చి నిన్ను నీ మోసాలను బట్టబయలు చేసిండంటే 100% నీ హస్తం అందులో ఉంది. అర్థమైందా? రమావత్ మధుకి నాకు ఎటువంటి సంబంధం లేదన్నావు. మరి మీ తమ్ముడు అతను దిగిన ఫోటోలు ఉన్నాయి, నీతో దిగిన ఫోటోలు ఉన్నాయి. నువ్వు సంబంధం లేదని చెప్పిన దానివి నువ్వు రమావత్ మధుకి నీకు అసలు ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పుడు నువ్వు బాధితుల పక్షాన ఉన్న లాయర్ మీకు ఫోన్ చేసినప్పుడు మంగ్లీ నువ్వేం చెప్పినవు? నువ్వు మాట్లాడితే కాకుండా డైరెక్ట్గా రమావత్ మధుని లైవ్లో తీసుకొని కాన్ఫరెన్స్ కాల్లో మరి లాయర్ గట్ట మాట్లాడిచ్చావు. నీకు సంబంధమే లేదన్నావు కదా, మరి లాయర్తో ఎలా మాట్లాడిచ్చావు? మళ్ళీ నిన్నగా మొన్న ఒక వీడియో బయటకు వచ్చింది, మీ ఇంట్లో నైటు 10 or 11 o'clock డిన్నర్ చేస్తాడు రమావత్ మధు అనేట ఆయన. ఎట్లా నీ ఇంట్లో నీ గెస్ట్ హౌస్లో అందరికీ ఏం పని చెప్పండి? అంటే నేను వచ్చి చూడలేదు, ఆ వీడియోలో బట్టి నేను చెప్తున్నా. ఎట్లా నీకు సంబంధం లేనప్పుడు ఎలా ఉంటారు? నన్ను నిందించడానికి మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏమైనా నాదా? ఇన్వెస్ట్ చేయండి అని నేనేమన్నా ఎక్కడైనా చెప్పానా? బాధితులు నేరుగా నాకేమైనా డబ్బులు ఇచ్చిర్రా? ఒక మాట నువ్వేమన్నావు, అరే నాకు ఏం సంబంధం లేదు, నన్ను ఇట్లా అంటున్నారు చేస్తున్నారు, నాకన్నా ఇప్పుడు నాకన్నా నేరుగా వచ్చి అలా డబ్బులు ఇచ్చారా లేకుంటే నేరుగా వచ్చి నన్ను కలిశారా అని అన్నావు. ఓకే, నువ్వు నేరుగా డబ్బు లేదన్నావు, నాకైనా ఇచ్చారా చేశారా నాకే సంబంధం, నాకు ఏం పాపం ఉన్నది తెలియదు, నా పేరు లాక్కండి అన్నావు కదా. అయితే ఇంకో విషయం ఏంటంటే సినిమాల పాట పాడినందుకు నువ్వు డబ్బులు తీసుకుంటావు, నువ్వు సినిమాలో కనపడవు, సినిమాలో యాక్ట్ చేయవు, సినిమాలో చేసేది ఏమి ఉండదు. మరి నువ్వు సినిమాల డబ్బులు ఎందుకు తీసుకుంటావు? సినిమాలే కనపడినప్పుడు ప్రపంచం మొత్తం నువ్వు చూడనప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటావు? నువ్వు పాట పాడినవని డబ్బులు తీసుకుంటావు కదా. నువ్వు పాట పాడావు కానీ సినిమాలు కనపడవు కదా, అంతేగా.
అంటే కనపడినంత మాత్రం డబ్బులు తీసుకోకుండా ఉండాలి కదా, మరి ఎందుకు తీసుకుంటావు నువ్వు కనపడినప్పుడు? అంటే వెనక నుంచి నడిపించే అవకాశం ఉంది అంటే నిన్నే ఎగ్జాంపుల్ చెప్పాను, ఓకేనా? ఈ డబ్బులు కట్టలు ఎక్కేసేవాడు మా తమ్ముడు కాదు, వాడి మోకం వీడి మోకం తేడా లేదా అంటే, నా డౌట్ ఏంటంటే పర్టికులర్ గమనిస్తే ఇద్దరు ఒకలాగా అనిపిస్తారు. మరి ఏమో అంటే ఆయన కావచ్చు కాకపోవచ్చేమో, కానీ నాకు ఒక నిజంగా సిమిలర్గా ఇద్దరు ఆ వీడియోలో ఇతను ఉన్నది మీ తమ్ముడు ఒకనేమో అని అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చెప్పే ముందు ఈ వీడియో చూడు. నాకు నిజంగా డబ్బు ఆశ ఉండి ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ 2024 అక్కడ జరిగింది. నేను ఏ ఏపీలో గానీ ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా చూశారు కదా. అంటే నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే నేను ఒక పాట పెడితే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, వేలలో వ్యూస్ వస్తున్నాయి. నేను ఆ పాటలు నాకు బిజీ షెడ్యూల్లో ఉన్నా నాకు ఈ డబ్బులతో నిండండి. ఇప్పుడు 2024 2025 ఏ తరపున నేను వెళ్ళానా, ఎవరికైనా ప్రచారం చేశానా పార్టీ తరపున అన్నావు కదా. రుకో జరా సబర్ కరో, ఒక్కసారి వీడియో చూడండి. జగనన్నకు అటు వేయపోదామే. మరి ఈ వీడియో ఏంటి? అందుకని నోరు జారే ముందు ఇది మీడియా ముందుకు వచ్చినామని ఇది కుక్కుని అరవటం కాదు. మనం అంతకుముందు ఏమైనా లెక్కల బొక్కలు మనకి ఉన్నాయా అవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు మన వీడియోని మనం దాన్ని మాపి చేయలేం కదా. ఇప్పుడు వైఎస్ఆర్ తరపున వెళ్ళి నువ్వే ప్రచారం చేసి కనబడుతూనే ఉంది. ఇక్కడ కూడా నువ్వు అబద్ధం చెప్పేది పచ్చి అబద్ధం ఇక్కడ ఇంకో అర్థమవుతూనే ఉంది కదా, అవునా కదా? ఇక నీ దొంగ నాటకాలు నంగనాశం మాటలు సాగవు. నీకు ఖచ్చితంగా నువ్వు శిక్ష పట్టడం ఖాయం, నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం, ఓకేనా? ఇక నీ మాటలు సాగవు. కేలికతం దుకాన్ బంద్. నీ తప్పు లేదు, నీకు ఎటువంటి సంబంధం లేదన్నప్పుడు నువ్వు బయటకు వచ్చేసి మరి రమావతి మీద మధు మీద ఇప్పుడు మీ తమ్ముడు అందరూ నిందించడం అందరికి తెలిసిందే కదా. ఎందుకంటే మీ తమ్ముడికి ఫోన్ పే కొట్టిన వాళ్ళు అందరూ నిన్ను కట్టలు పట్టుకుని పేపర్లు తిరుగుతున్నారు. మరి వాళ్ళ పక్కన ఎందుకు మరి వచ్చి మాట్లాడతా? బాధితుల పక్కన నువ్వంతా న్యాయమూర్తివి కదా, మాట్లాడాలిగా వచ్చి. మరి ఏమైంది చెప్పండి. అంటే ఏంటంటే ఇందులో మెయిన్గా వెనక నుండి నడిపించేది పెద్ద హస్తం ఎవరు ఉన్నారంటే అది నువ్వే. ఇక నీ దొంగ నాటకాలు నంగనాశి నాటకాలు జరగవు. నువ్వు పక్కా జైలుకు పోవటం మాత్రం ఖాయం. మొన్ననో ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళి మంగ్లీ అనే ఆమె ఇట్లా పెద్ద ఫ్రాడ్ చేసింది. ఒక గిరిజన బిడ్డ ఉండి ఇలా చేసింది, నమ్మిన వాళ్ళంట మోసం చేసింది. ఇప్పుడు కాదని చెప్తుంది. ఈ కేసు తేలేంత వరకు ఈ మంగ్లీ అనే ఆమెకి సినిమాలో పాడించే అవకాశం కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా బ్యాన్ చేయండి అని మీ తరపు వాళ్ళు మీ గిరిజన వాళ్ళే వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి నీ తప్పు లేనుకున్నప్పుడు మరి నీ వాళ్ళని మీద ఎట్లా కేసు పెడతారు? నువ్వు పెద్ద పెద్దలతో ఫోన్ చేయించినమాట, ఆయన దగ్గర కాల్ డేటా కూడా ఉంది. ఈ రోజుల్లో మోసం చేయటం ఇంపాసిబుల్. ఎందుకంటే కాల్ డేటాలు బయటకు వస్తాయి. ఏది మనం మ్యాపీ చేసినా ఫోన్ పే ట్రాన్సాక్షన్ అయితే మార్చలేంగా, అది అకౌంట్ కదా, బ్యాంక్ డీటెయిల్స్ క్లియర్గా వచ్చేస్తాగా. మరి దాని ఎలా మోసం చేస్తావు? నువ్వు ఓన్లీ పాట పాడతామే అనుకున్నా ఇలా దొంగ నాటకాలు వేసుకుంటే జనాలు కూడా మోసం చేస్తావా అక్క? ఇంకో విషయం ఏంటంటే లాయర్ గారిని అంటే ఎట్లా తప్పుదో పట్టిద్దామా, ఎట్లా చేద్దామా, ఆయన ఎట్లా ఇరికిద్దామా అనే పక్షంలో మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టినాక ఈ పివి సజ్జనార్ ఏంటంటే ఏదో సెలబ్రిటీతో ఫోటో దిగినట్టుగా ఏదో నువ్వు ఏదో పెద్ద ఒలింపిక్ సాధించడం లాగా ఫోటో పూజించుకుంటే నవ్విరు కదా. అసలు ఆయన ఎట్లా పోలీస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక పక్కన మీరు తప్పుడు కేసు నడుస్తా అంటే కూడా ఏదో కంప్లైంట్ తీసుకునేదని పంపించకుండా ఫోటో దిగటం తప్పు లేదు, కానీ నవ్వకుండా దిగటం తప్పు ఆ సిచ్యువేషన్. ఎందుకంటే నీ సిచ్యువేషన్ అక్కడ బాగాలేదు కాబట్టి నీతో ఫోటో దిగేటప్పుడు నవ్వకుండా ఉండాల్సింది. అది సజ్జనార్ గారు చేసిన వన్ ఆఫ్ ద మిస్టేక్. ఇంకొక విషయం ఏంటంటే లాయర్ గారిని ఎట్లా తప్పుదో పట్టిద్దామా, ఎట్లా ఇరికిద్దామా, అతను తాగబోతని చెప్పించడం కోసము ఇప్పుడు మరి అదే కదా సార్, ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. నేను మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా లాల్ కార్డ్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను లాల్ కార్డ్ టెస్ట్ చేశారా? అంతా పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. ఆయన పట్టపగలు అలా అక్కడ కోర్టు కాడికి వస్తాను, పోలీస్ స్టేషన్కి వస్తామంటే ఆల్కహాల్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కావట్లేదు. అది నైట్ డ్రైవింగ్ ఏం కాదే. పట్టపగలు లాయర్కి మీరు ఆల్కహాల్ టెస్ట్ ఎట్లా చేస్తారు? మీరు పబ్బులు గిబ్బులకి వెళ్ళిన మరి మీ మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి, వీడియోలు బయటకు వచ్చాయి. మీ మీద మీ వెనకాల వీడియో పట్టుకుని వస్తా అంటే నా తీయదని ఉరుకుండా ఉన్న వీడియోలు ఉన్నాయి. మరి అందులో మీరా కాదన్నా మాత్రం ఆయన పక్కన పెడితే అలాంటి వీడియోలు కూడా మేము చూసాం సోషల్ మీడియాలో. మరి ఆయన కట్ట టెస్ట్ చేయాలి, ఎందుకు చేశారు అంటే ఆయన ఎట్టో ఒకట్లా ఇరికించాలా, బాధ లేకుండా చేస్తే ఈ డబ్బులను మాఫీ చేసుకోవచ్చు, వాళ్ళని ముంచవచ్చని. కానీ ఒక్కటే చెబుతున్నా, పేద ప్రజల్ని నమ్మించి మోసం చేసిన ఏ ఎదవ కూడా
మట్టి కొట్టుకుని పోతాడు, ఎవ్వరూ బాగుపడరు. నన్ను కూడా ఎంతోమంది మోసం చేశారు. వాళ్ళు ఈ రోజు బాగుండొచ్చేమో, కానీ రేపటి రోజు మాత్రము సర్వనాశనం అయిపోతారు. ఆ పాప నీ ఒక్కదానికే కాదు, మీరు చేసే పాపలు మీ పిల్లల దగ్గర కూడా మీతో పాటు మీ పిల్లలు కూడా మట్టి కొట్టుకుని పోతారు. ఆలోచించండి, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఏదో ఆశతోనే కట్టుంటారు, ₹2 పోగేసుకొని కట్టుంటారు. ఇలాంటి డబ్బులు ముంచడానికి మీకు ఎట్ట మనసు వచ్చింది? ఒక సెలబ్రిటీ అయి ఉండి చెట్ట మరి వీళ్ళని చేత రేపు రోజు ఇలాంటి ప్రాబ్లం వస్తే నా మీదకి వచ్చిద్దేమో అని గుమ్మడికాయ దొంగ ఎక్కడ ఉందని భుజం దొంగకున్నట్టు, అంటే ముందు 15 రోజులు మొత్తం ప్రీ ప్లాన్ చేసావు, ఎక్కడికెక్కడ బొక్కలు ఎతికావు, కానీ ఏది దొరకలేదు, మొత్తం బయటకు వచ్చింది. నాకు తెలిసి ఏంటంటే రేపో మాపో నువ్వు జైలుకు పోవటం పక్కా, ఇందులో నో డౌట్. నువ్వు జైలుకు పోయినప్పుడే నీ లైఫ్ కథం అయిపోయినట్టే. అంటే నువ్వు సత్తవ గిత్తం నేను అంటలేదు, జైలు పోయిన ఇంకా పరిమేమి ఉంటుంది. అల్లు అర్జున్ అనే హీరో కూడా ఒక రేవంత్ రెడ్డి 7 సార్లు లెక్క పెట్టి చెప్పకూడదు అనిపించిండు. అలాంటి వాడికి జైలు జీవితం తప్పలేదు. నేను ఇక్కడ అల్లు అర్జున్ గారిని తప్పు చేసి మాట్లాడతలేదు. అల్లు అర్జున్ గారికి నాకు చాలా ఇష్టం, కానీ ఎగ్జాంపుల్గా చెప్తాను. అంత పెద్ద స్టార్డమ్ ఉన్న ఒక పాండ్యా హీరోకే తప్పించుకునే పరిస్థితుల్లో వచ్చి ఒక నైట్ అంతా జైలు జీవితం గడిపి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ రీమార్క్ని ఆయన చెరిపేయగలడా? ఏది చెరిపేయటం ఇంపాసిబుల్. ఓకేనా? అదే ఇప్పుడు ఈ విషయం జైలుకి వెళ్ళిన విషయము అల్లు అర్జున్ గారికి కూడా లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు. అమాయకుల ప్రజలు మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇట్లా షేర్లు గీర్లు చేసినప్పుడు మిమ్మల్ని నమ్మ డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎంత మోసం చేస్తారు? పాపపు సొమ్ము తిని మీరు బాగుపడతారా? కాదు, నువ్వు మీడియా ముందుకు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఇప్పుడు నిజంగా తప్పు చేయకుంటే మంగ్లీ వచ్చి మీడియా ముందుకు రావాలి కదా, వాళ్ళు వీళ్ళని ఎక్కడ అనుకుంటారో అని ఒక 15 రోజులు మొత్తం లెక్కల ఒక్కలను ఎదుక్కొని ఎక్కడ ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ వీళ్ళ నిర్ణయాలు తీసుకున్నావు. ఈ 15 రోజుల వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేయించావు. అవన్నీ లాయర్ గారు ఇంత పెద్ద కట్టబట్టుకొని తిరుగుతాడు. నీ కాల్ లిస్టు, మీ ఫోన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అవన్నీ పట్టుకొని తిరుగుతాడు. వాళ్ళు ఎవిడెన్స్ నువ్వు ఏం ఎట్లా మాపించేయగలవు? నువ్వు ఎంత పెద్దతులు మాడితే మాత్రం ఆయన లాయర్ కదా, చెప్పు. అతను లాయర్ కదా, ఆయన ఏం చేయగలవు నువ్వు? ఇప్పుడు నాలాంటి సాదాసీదా మనుషులు అయితే ఏ ఎదవలను మోసం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఈ రోజు కానీ రేపటి రోజైనా సర్వనాశనం అయితే అది ఓకే. వాళ్ళు కానీ ఒక పేదవాడు రూపాయి కష్టపడి బతుకుతూ ఉంటాడు. అలాంటి వాడిని నాశనం చేస్తే మట్టి కొట్టుకుని పోతారు. మీరు చెప్తాను, ఆ డబ్బు వెనకాల నీ హస్తం ఉందని తెలుస్తూనే ఉంది. దాంట్లో మెయిన్ మీ తమ్ముడు ఉండడం తెలుస్తూనే ఉంది. ఇది ఖచ్చితంగా అది అంత దూరం వెళ్ళింది. లాయర్లు అందరూ పోగయ్యారు. మొన్న మీరు మీ ఆల్కహాల్ టెస్ట్ చేసినందుకు, డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాను ఆల్కహాల్ టెస్ట్ చేయడానికి, తాగిన రోడ్ అట్లాంటప్పుడు నువ్వు రోడ్లో నిలబడి వచ్చిపోయటం ప్రతి ఒక్కరిని ఆల్కహాల్ టెస్ట్ చేయి. ఇది 100% రాంగ్. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఎవరు ఆల్కహాల్ టెస్ట్ చేశారో ఆయన ఖచ్చితంగా ఆయన జాబ్ ఊడిపోవడం పక్కా, ఖచ్చితంగా డిస్మిస్ అవుతాడు. ఎందుకంటే ఆయన చేసిన 100% రాంగ్. అది అర్థమైందా? ఆల్కహాల్ టెస్ట్ చేయాలంటే అతను ఖచ్చితంగా డ్రైవింగ్ చేస్తూ ఉండాలా 100%. అది కూడా నైట్ అయి ఉండాలి. సరే పగలు చేసినా కానీ డ్రైవింగ్ చేయట్లే కదా. ఆయన పొద్దున 10 గంటలకు ఆల్కహాల్ టెస్ట్ ఏమంటే మీ అత్యుత్సాహం ఏంటంటే అతను తాగి వస్తున్నాడు అని పిచ్చోడు తాగిపోతూ ఇలా అలా కూడా కేసు చేసినని ఈ కేసును తప్పుదారు పట్టించడానికి మీరందరూ ఆడిన నాటకం ఇది, అంతేగా. కానీ పైన దేవుడని ఒకడు ఉన్నాడు రా, అర్థమైందా? మీలాంటి మోసాలను మాత్రం వాళ్ళు సహించడు. మీకు ఈ రోజు కాబట్టి రేపు ఖచ్చితంగా శిక్ష పడుద్ది. మీరందరూ తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను. కానీ ఒక్కటే చెబుతున్నా, పేద ప్రజల్ని నమ్మించి మోసం చేసిన ఏ ఎదవ కూడా మట్టి కొట్టుకుని పోతాడు, ఎవ్వరూ బాగుపడరు. వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను చెప్పింది మీకు నిజమే కదా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లవ్ యూ. మీరు సపోర్ట్ చేస్తే మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నిజమా అబద్ధం ఏదైనా సరే మీ అభిప్రాయం కామెంట్ పెట్టి వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లవ్ యూ ఆల్.